ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. ఆమె 100% ఆత్మహత్య చేసుకోదు. ఎందుకు చేసుకోదు అంటే ఆమె కళ కోసం బతికిందన్న. కళ కోసం ఇంటికేం బయటకొచ్చింది. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నిజామాబాద్ జిల్లాకు చెందిన ఫోక్ సింగర్ శృతి తను ఆత్మహత్య చేసుకుంది అనే ఘటన అయితే మనకి సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అసలు ఏం జరిగింది అనే దానిపైన ఒక్కసారి ఆరా తీస్తే మాత్రం తను ఈ మధ్య కాలంలో ఇన్స్టాగ్రామ్లో ఒక వ్యక్తిని అయితే తను ప్రేమించడం జరిగింది, ప్రేమించి పెళ్లి చేసుకోవడం జరిగింది. సో పెళ్లి చేసుకున్న 20 రోజుల్లోనే తన వల్ల ఆత్మహత్యకు పాల్పడింది, లేకపోతే హత్య చేయబడింది అన్నట్టుగా కొన్ని న్యూస్ అనేది మనకి వైరల్ అవుతూ ఉంది. అసలు ఏం జరిగింది అనే దానిపైన అయితే మనతో మాట్లాడడానికి తోటి కళాకారులు ఉన్నారు. ఎవరైతే శృతి మనకి ఫోక్ సింగర్గా అడుగు పెట్టడానికి పూర్తి సహకారం చేసినటువంటి, ఎవరైతే ఇంట్రొడ్యూస్ చేసిన క్యాండిడేట్ అయితే మనతో ఉన్నారు, సైరా రాజు. సో అన్న మీరు చెప్పండి, అంటే నిన్న మీరు సోషల్ మీడియా వేదికగా కూడా ఒక వీడియో మీరు వైరల్ చేయడం జరిగింది. మీ భావోద్వేగాన్ని మీరు చాటుకోవడం జరిగింది. అంటే శృతితోని మీకున్న బాండ్ ఏంటి, శృతిని మీరే తీసుకొని వచ్చిర్రు ఈ సింగింగ్ ఫీల్డ్కి అని చెప్పేసి మాకు తెలుస్తూ ఉంది. సో దీని గురించి మీరు ఏం చెప్తారు? శృతి ఎట్లా ఉంటుండే? శృతి ఈజ్ లయన్ అన్న. శృతి ఎట్లా అంటే టైగర్ లాంటిది, ఏదున్నా గట్స్ ఉన్న వ్యక్తి. శృతిని అంటే ఆమె సొంత టాలెంట్తో వచ్చింది. వాళ్ళ అక్క సింగర్ శిరీష, వాళ్ళ అక్క. మేమందరం కూడా తెలంగాణ సంస్కృతి కళాకారులము, పల్లెన గ్రామాన పాటలు పాడి పోయేవాళ్ళం. అదేవిధంగా వాళ్ళ స్కూల్లోకి వెళ్ళినప్పుడు వీళ్ళ టాలెంట్ చూసినాం. వాళ్ళ అక్కని తీసుకొచ్చినాము, వాళ్ళ అక్కను కూడా బయట తీసుకొచ్చినాం. నేను మా సాయి లవలన్న వాళ్ళని గుర్తించినాం. ఆ తర్వాత 2016 or 15లో ఆ పాప అదే స్కూల్లోనే మంచి పాడుతుంది. అరే బాగా పాడుతుంది, ఇంకా ఈ అమ్మాయిని మంచి డెవలప్ చేద్దాం మన ద్వారా ఒక మంచి ఆణిముత్యం బయటకు వస్తుంది. ఇంత అద్భుతమైన గొంతు ఉందని మేము తీసుకొచ్చిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఎన్నో కార్యక్రమాలు అన్న స్టేజ్ మీద మేము కామెడీ కార్యక్రమాలు కానీ, ఆమె పాడడం మంచి మన తెలంగాణ మంగ్లీ అని పేరు పెట్టినాం మేము. ఇక్కడ నిజామాబాద్ మంగ్లీ అనేది ఒకటి వైరల్ అయింది. మేమే చేస్తాం. అది ఎందుకోసం చేసామంటే ఆ మంగ్లీ లాంటి పంచున్న వాయిస్ ఇంకా చుట్టుపక్కల ఎక్కడ లేదు కాబట్టి మంగ్లీలాగా పాడతావు కాబట్టి నీవు తెలంగాణ మంగ్లీ అని మేము నామకరణం చేస్తున్నామని చెప్పేసి మా అన్న లవ్వలన్న నేను ఆమె చెప్పి నేర్పియడం చేయడము, పాటలు మా సాయి లవ్వలన్న కూడా చాలా నేర్పించాడు కార్యక్రమాలు. అయితే దాంతోపాటు మాకు బాధాగారి విషయం ఏంటంటే కామెడీ కూడా బాగా చేస్తుంటాం మనం. యాక్టింగ్ కూడా మనకి ఎవరెవరో ఎందుకు పెద్ద పెద్ద అవకాశాలు ఇవ్వాలా అని మేము షార్ట్ ఫిల్మ్స్ కూడా తీసినామన్న. చిన్న షార్ట్ ఫిల్మ్స్ అండ్ వేదిక మీద ఎంతోమంది నవ్వించినాం. ఒక ఆర్టిస్ట్గా, ఒక సింగర్గా, ఒక డ్యాన్సర్గా మల్టీ టాలెంటెడ్ అమ్మాయి, చాలా మంచిది. ఏదైనా ఉన్నా కానీ ముక్కుసూటిగా మాట్లాడే తత్వం. ఏదైనా ఉన్నా కానీ అన్నా ఇది కాదనా, ఇది ఇట్లా కాదనా అని ముక్కుసూటిగా మాట్లాడి మంచిగా ధైర్యంగా ఉండే వ్యక్తి. నాకు అందుకే నిన్న బాగా ఏడుపొచ్చింది. ఎందుకోసం అంటే అరే అమ్మ ఇంత మంచి వ్యక్తి, ఇంత హానెస్ట్గా ఉండే వ్యక్తి చనిపోవడం కరెక్ట్ కాదు, చనిపోయింది, ఆత్మహత్య చేసుకున్నది అంటే కొంచెం బాధ అనిపించింది అన్న. వాళ్ళ అమ్మ నాన్న కూడా మమ్మల్ని ఇట్లా ఒక అమ్మాయిని వదిలిపెట్టాలంటే ఎంత ఆలోచిస్తారు. ఒక విషయం చెప్పాను, ఏ నైట్కి ఫోన్ చేసినా వాళ్ళ నాన్న కానీ వాళ్ళ అమ్మ కానీ రాజన్న ఫోన్ చేసిండు, సాయి లవలన్న ఫోన్ చేసిండు, అమ్మ నువ్వు తొందరగా పోబెట్టించారు, బయలుదేరు అని వాళ్ళు మాకు ఎంకరేజ్ చాలా నమ్మకం మీ పైన ఉన్న నమ్మకం. నైట్ అంటే ఎన్నో ఇప్పుడు షోస్ అవుతాయి, ఆయన ఇంటి దాకా ఇచ్చేసేది లేదు, మా ఇంటనే ఉండేది. మా మిస్సెస్, మా పిల్లలు అందరూ ఇట్లా వాళ్ళందరూ కూడా భావోద్వేగం గురి ఇప్పుడు బాధపడుతున్నారు. మా పిల్లలు, మా మిస్సెస్ అందరు కూడా చాలా బాధ. మా కళాకారులు అయితే అసలు ఎన్ని ఫోన్స్ ఇట్లా నిజమా అసలు అవునా కాదా అసలు అందరికీ చాలా బాధాకరమైన విషయాన్ని బాధని మిగిలిచిపోయింది. అది ఆత్మహత్యన అనేది ఇంకా ఆత్మహత్య అయితే నేనైతే అనుకోమన్నా, 100% అనుకోము. ఎందుకోసం అంటే ఆమె గడ్స్ ఉండి పెళ్లి చేసుకుంది, అమ్మ నాన్న కాదని. ఆమె ప్రాణం ఎట్లా తీసుకోవాలనుకుంటుంది? సేమ్ అదే మాకున్న క్వశ్చన్ కూడా అదే అండి. ఎందుకంటే ఆమెకు సంబంధించిన ఫొటోస్ రావడం జరిగింది. దించిన తర్వాత ఈ నెక్ దగ్గర
మొత్తం బ్లీడింగ్ అనేది కనిపిస్తుంది. అసలు బ్లీడింగ్ అనేది ఎందుకు వస్తుంది, అసలు రాదు అనేది చాలామంది చెప్తా ఉన్నారు. ఊరేసుకొని చనిపోతే చాలా రకాలుగా మనం చూస్తూ ఉంటాం బయట ఇన్సిడెంట్స్, కానీ అక్కడ అట్లాంటి ఆనవాళ్ళు అనేవి మాకు ఎక్కడ కనిపించలేదు అని చెప్పేసి చాలామంది తన తోటి కళాకారులతో కూడా మేము మాట్లాడినాం. సో వాళ్ళతో కూడా చెప్తే వాళ్ళు అదే మాట్లాడుతున్నారు. అంటే ఇదంతా ఆత్మహత్యనా హత్యనా అనే దానికి క్లారిటీ అనేది ఎవరు ఇవ్వబోతా ఉన్నారు మరి? అన్న ఇప్పుడు మేము అందరం కూడా ఇప్పుడు అప్డేట్లు ఉన్నాం, ఫోన్ చేస్తున్నాం, పోస్ట్ మార్టం అయిందా కాలేదా, ఏదైనా సరే సైన్స్ నమ్ముతాం మనం, మన ఊహాగానాలు కూడా నమ్మలేం. కాబట్టి ఏమైతే అనుకుంటున్నాం ఆమె మనస్తత్వ ప్రకారంగా ఆమె ఉండే విధానాన్ని బట్టి చూస్తే ఆమె 100% ఆత్మహత్య చేసుకోదు. ఎందుకు చేసుకోదు అంటే ఆమె కళ కోసం బతికిందన్న, కళ కోసం ఇంటికే బయటకు వచ్చింది, కళనే నమ్ముకున్నది, కళ కోసం ఉద్యోగాన్ని బయట వదిలేసింది, ఉద్యోగాన్ని ఇట్లా తూచాక వదిలేసేసి అంటే కళ అంటే అన్న ఒకరోజు ఉండొచ్చు, ఒకరోజు పువ్వు ఉంటుంది, ఒకరోజు ఉండదు అన్న, ఒకరోజు అన్నం ఉంటుంది, ఒకరోజు ఉండదు. అంటే రోజు కూడా వర్క్ ఉండదు కదా అన్న, రోజు షోస్ ఉండవు కదా. అట్లాంటిది రెగ్యులర్గా ఉండే డ్యూటీని కూడా వదిలిపెట్టి కళ నమ్ముకున్న వ్యక్తి ఆ పిల్ల, అంత గట్స్ ఉన్న వ్యక్తి. ఆమె ఆత్మహత్య చేసుకోదు, అట్లాంటి పిరికి పంద కాదు సార్. అంటే ఇదంతా కూడా మాట్లాడిన తర్వాత తోటి కళాకారులతో మేము మాట్లాడినాం. సో మీలాంటి వాళ్ళతో మాట్లాడినప్పుడు కూడా వాళ్ళు ఒకటే చెప్తా ఉన్నారు, తనకి చాలా పెద్ద పెద్ద డ్రీమ్స్ ఉన్నాయి, చాలా పెద్ద కళలు ఉన్నాయి, జబర్దస్త్ దాకా కూడా మేము పోవాలి అని చెప్పేసి వాళ్ళు చాలా మంచి గోల్ అయితే పెట్టుకున్నారు. కాకపోతే ఈ టైంలో ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరగడం అనేది చాలా బాధాకరం అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. సో దీని గురించి మీరు ఏం చెప్తారు? నా ముఖ్యమైన బాధాకరం విషయం ఏంటంటే ఆమె పెళ్లి చేసుకునడము మాకు తెలియకపోవడం మాకు బాధాకరం విషయం. ఎందుకంటే మేము మాది కూడా ప్రేమ వివాహమే, మేము కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళమే. అన్న నా సంగతి ఇట్లుందన్న అంటే మేము బాగా 100% హెల్ప్ చేసేవాళ్ళం, ఎంతో ఉడత భక్తిగా మాకు కలిగింది చేసేవాళ్ళం, మంచి చేసి వాళ్ళ అమ్మలను ఒప్పించి ఇంకా ఏమో చేసేవాళ్ళం. కానీ ఆమె చెప్పకుండా చేయకుండా పెళ్లి చేసుకోవడం ఇట్లయితే ఆమె వెళ్ళిపోయిన తర్వాత కొన్ని రోజులు తెలిసింది మాకు ఈ విషయం. ఆమె అది వెళ్ళిపోయిన తర్వాత అయితే ఆ విషయం తెలిసిన తర్వాత అరే ఈ ఆత్మహత్య ఇది చనిపోవడం ఏంది అనేది అందరు సందిగ్ధమైన విషయం అనుకుంటున్నారు. అంటే 20 రోజులలో పెళ్ళి అయిపోయింది, 21 రోజు ఇవాళ ఆత్మహత్య చేసుకొని చనిపోయింది అనే న్యూస్ అనేది వైరల్ కావడమే ఇవాళ చాలామంది ఇవాళ బాధపడతా ఉన్నారు. అంటే పెళ్ళి చేసుకుంటున్నాము, లేకపోతే పెళ్ళి చేసుకున్న తర్వాత మీకు కాల్ చేయడం జరిగింది, అన్న నేను పెళ్ళి చేసుకున్నానే, నేను ఇట్లా ఈ పలానా క్యాండిడేట్ని నేను పెళ్ళి చేసుకున్నా, ప్రేమ పెళ్ళి చేసుకున్నా అని చెప్పేసి మీతో మాట్లాడిందా లేదా? అసలు వాళ్ళ ఫాదర్కి ఇచ్చే విలువ నాకు ఇచ్చేది. ఇందుకోసం భయం అండి, రాజన్న అంటే ఒక భయం. మేము అన్నకి చెప్తే ఏమంటాడు, తిడతాడో ఏమంటాడు, ఎక్కువ మట్టుకు నాన్న సపోర్ట్ చేస్తాడేమో, ఎందుకు నువ్వు నాన్నను కాదని ఎందుకు చేసుకుంటావు అంటాడేమో భయంతో నాకు చేయలేదన్న. ఎందుకోసం అంటే ఆమె నన్ను నెగ్లెక్ట్ చేయడం చేసింది అనుకోవడం కాదు, ఆమె నాకు చాలా రెస్పెక్ట్ ఇచ్చేది, ఎప్పుడు ఏ క్షణమైనా సరే వచ్చేది. ఇప్పుడు కాదన్న, ఆమె చిన్న ఉన్నప్పుడు 6th క్లాస్ ఉన్నప్పటి నుంచి పరిచయం, ఆమె 6వ తరగతి చదువుతున్నప్పటి నుంచి పరిచయం మాకు. అట్లాంటిది ఆ రెస్పెక్ట్తోనే నాకు చెప్పి ఫోన్ చేయలేదు, అంతేగాని ఇంకో ఉద్దేశం లేదు. వందల కార్యక్రమాలు చేశారు, ఎన్నో గ్రామాలకు వెళ్ళారు, ఎటెటో తిరిగినారు. అంటే ఇప్పుడు మనకి ప్రతి జిల్లాకి వెళ్ళినారు మీరు. సో ఎన్ని మెమోరీస్ ఉన్నాయి ఇవాళ, అవన్నిటిని మీరు ఇవాళ తలుచుకుంటే ఇవాళ కన్నీరు పెట్టుకుంటా ఉన్నారు. సో ఇది అంటే ఇట్లాంటి ఇన్సిడెంట్ మళ్ళీ ఇంకొకరికి కావద్దండి. అంటే క్షణికావేశంతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారా అనేది చాలా వరకు కూడా మనకి ఇవాళ వైరల్ అవుతా ఉంది. సో క్షణికావేశంలో ఉన్న వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు, ఇట్లాంటి ఇన్సిడెంట్లకు పాల్పడే వాళ్ళకి? మిత్రుల సోదరుల ఒకటే విజ్ఞప్తి విషయం ఏంటంటే, ఒకవేళ బాధలు కష్టాలు కన్నీళ్ళు వస్తే కనుక దయచేసి నేను ఒకటే మాట్లాడతా సార్. ఈ విషయం ఏంటంటే, ఏమైనా వచ్చినాయి బాధ వచ్చిందంటే అది ఒక క్షణంలో ఉంటుంది, ఒక క్షణం తర్వాత వెళ్ళిపోతుంది, దాన్ని మర్చిపోతే. అది నీ జీవితానికి అది ఎప్పటికీ నీ లైఫ్ లాంగ్ ఉండదు కదా. కాబట్టి క్షణికావేశంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు, ముఖ్యంగా క్షణికావేశంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు, ఎటువంటి కార్యక్రమాల్లో పాల్పడద్దు. కాబట్టి తల్లిదండ్రులను, స్నేహితులను, నిన్న నేను సోషల్ మీడియాలో ఇదే విషయం చెప్పిన, నీ మిత్రుల్ని అందరినీ గుర్తుంచుకోవాలా, అందరినీ గుర్తు చేసుకోవాలా, ఏదైనా ఉంటే షేర్ చేసుకోవాలా, బాధ ఉంటే షేర్ చేసుకోవాలా. నాకు ఈ అవసరం వచ్చింది, ఈ కష్టం వచ్చింది అని షేర్ చేసుకుంటే చాదనంత వరకు మీరే సుమన్ టీవీలో ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు చాలామందికి చాలాసార్లు ఎన్నో ఆర్థికంగా మీరు మీ ఛానల్ ద్వారా ఎంతోమంది కష్టాలు తీర్చారు. నేను సుమన్ టీవీని ఎప్పుడు ఫాలో అవుతూ ఉంటాను. ఎందుకోసం అంటే ఎంతోమంది పేదవాళ్ళకు, ఎంతోమంది కార్యక్రమాలకు ఎంతోమందికి హెల్ప్ చేశారు, అట్లనే వాళ్ళకు కూడా హెల్ప్ చేస్తారు కదా. కాబట్టి యువకులు ముఖ్యంగా నా ఉద్దేశం ఏంటంటే, మా కళాకారుల తరపున ఏం చెప్తున్నామంటే, మేము దీని మీద కూడా చాలా అద్భుతమైన పాట రాయబోతున్నాం.
ఎందుకోసం అంటే క్షణికమైన ఆవేశంలో ఎటువంటి ఆత్మహత్యలు చేసుకోవద్దని ఒక అద్భుతమైన పాట కూడా రాయబోతున్నాం. ఎందుకోసం అంటే ఈ యువత చాలా ఇప్పుడున్న సమాజంలో సార్ మునుపటికి ఇప్పటికి బాగా మారిపోయింది, బాగా చేంజ్ అయిపోయింది. ఇప్పుడు ఆవేశాలు ఎక్కువైపోయినాయి. కానీ మా శృతి విషయంలో ఆవేశపడి చేసుకున్నది కాదు అని మేము నిర్ధారిస్తున్నాము. ఒకవేళ అంటే ఇది హత్య అని చెప్పేసి తెలిసిన తర్వాత వాళ్ళపైన ఎట్లాంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి మీరు పోలీస్ డిపార్ట్మెంట్కి చెప్తా ఉన్నారు, తెలంగాణ స్టేట్ పోలీస్కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ విషయం గురించి? అయ్యా ఒకటే విషయం, ఒక ఆడపిల్లకు అన్యాయం జరిగితే నిర్భయ చట్టం వచ్చింది. దాని ద్వారా కొన్ని వందల మందికి కళ్ళు తెలుసుకున్నాయి నిర్భయ చట్టం ద్వారా. ఒక అమ్మాయికి పెళ్ళైన తర్వాత ఒక అబ్బాయిని నమ్మొచ్చిన తర్వాత చంపేస్తే అతనికి ఎటువంటి శిక్ష అయ్యాలో ప్రభుత్వానికి వదిలేస్తున్నాం. ప్రభుత్వానికి తెలుసు, గవర్నమెంట్కి తెలుసు, కాబట్టి చట్టం పని తనకు చేసుకుంటూ పోతుంది. అతనికి ఎటువంటి కఠినమైన శిక్షణ వేయాలని మేము ఖచ్చితంగా కోరుకుంటాం. ఎందుకోసం అంటే మా శృతి పోయిన శృతి మళ్ళీ రాదు మాకు. కాబట్టి ఉన్నవాడికి ఈ శిక్ష పడడం ద్వారా లేని వాళ్ళు చేసుకునే వాళ్ళకు కూడా భయం పుట్టాలి. హత్య చేస్తే ఇటువంటి పరిస్థితి ఉంటుంది అనే విషయాన్ని వేరే వాళ్ళకు కూడా కలవాలనే విషయం మేము కోరుకుంటాం. సో అంటే ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా ప్రభావంతో చాలామంది కూడా ఇట్లాంటి మీట్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి, లేకపోతే ఫ్రెండ్షిప్ నుంచి లవ్ ట్రాక్కి వెళ్ళిపోతూ ఉంది. లవ్ చేసుకున్న తర్వాత పెళ్లి చేసుకుంటా ఉన్నారు. కొన్ని నెలల్లోనే కొన్ని సంవత్సరాల్లోనే వాళ్ళు ఆత్మహత్య చేసుకుని చనిపోతా ఉన్నారు. సో సోషల్ మీడియాలో ఇట్లాంటి వాళ్ళ గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు, ఇట్లాంటి ఇన్ఫ్లుయెన్సర్స్ గురించి? అందరికీ చెప్పేది విషయం ఏంటంటే కొద్ది రోజుల ప్రేమ కొద్ది రోజులే ఉంటుంది సార్. కొద్ది రోజుల ప్రేమ, కొత్త పరిచయాలు కొత్తగా మిగిలిపోతాయి, పాత దాకా ఉండవు. అయితే ప్రేమ అనేది అండర్స్టాండింగ్ కోసం చేసుకుంటాం. అది తొందరలో ఒక క్షణంలో పుట్టి ఒక క్షణంలోనే నెల రోజులు ఉన్న యువతకు చెప్తున్నా ముఖ్యంగా అబ్బాయిలకు కానీ అమ్మాయిలకు కానీ ప్రేమించుకోవడం అంటే ఒక వారం రోజులు ప్రేమించుకోవడం, నెల రోజులు ప్రేమించుకొని సంవత్సరం ప్రేమించుకోవడం కాదు. మీరు విడది అని కొన్ని సంవత్సరాలు మీరు గడపాల. అమ్మ నాన్న కోసం వెయిట్ చేయాలా. అమ్మ నాన్న మీకు అంత ఆరం ఉంటే కూడా అమ్మ నాన్న కోసం వెయిట్ చేయాలి, అనుమతి కోసం వెయిట్ చేయాలి. అండర్స్టాండింగ్ అంటే ఒక్కో రోజు 2 రోజులు, నెల రోజులు, 3 రోజులు కాదు. ఎందుకోసం అంటే ఇలా పెళ్ళి అంటే సార్ అటు 7 తరాలు ఇటు 7 తరాలు అంటారు కదా. నేను కూడా ప్రేమ వివాహం అంటే అటు 7 సంవత్సరాలు ఇటు 7 సంవత్సరాలు ఆగాల. ఆగితేనే దానికి బాండ్స్ గట్టిగా ఉంటాయి, పిల్లర్స్ బాగుంటాయి. కష్టం వచ్చినా నష్టం వచ్చినా మనం తట్టుకోగలుగుతాం. కాబట్టి ఎప్పుడు కానీ క్షణికమైనటువంటి ఇది కూడా క్షణికమైన ప్రేమ అనార్థమే. క్షణికమైన ప్రేమలు కూడా అనార్థం అని నేను విశ్వసిస్తాను సార్. ఇదండి మొత్తానికి నిజామాబాద్ జిల్లాలో ఎవరిని కదిలించినా కూడా ఇవాళ కన్నీరు మున్నీరు అవుతా ఉన్నారు. సో అన్న గురించి మాట్లాడుకుంటే అన్న లేనిదే శృతి లేదు. నిజంగా చెప్పాలంటే తినే ఇవాళ ఆ శృతిని బయటకు తీసుకురావడం జరిగింది. ఆమె సాయిల ఓలా, అదేవిధంగా రాజు, సో ఇద్దరు కలిసే శృతిని అయితే ఇంట్రడ్యూస్ అయితే చేయడం జరిగింది. వందలాది కార్యక్రమాలు అండి. సో స్టేజ్ పైన కావచ్చు, లేకపోతే ప్రతిదీ కూడా వాళ్ళు ఊరూరు గ్రామాన తిరిగి ఇవాళ ఒక పేరు తెచ్చుకున్నారు. కాకపోతే ఇవాళ నిర్దాక్షిణంగా శృతి వీళ్ళని బడ్లి పెట్టి వెళ్ళడం అనేది ఇవాళ జీర్ణించుకోలేకపోతున్నాం అని చెప్పేసి తోటి కళాకారులు అయితే ఇవాళ బాధపడుతూ ఉన్నారు. సో ఇట్లాంటి ఇన్సిడెంట్లు మళ్ళీ పునరావృతం కాకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరు ఆలోచించాలా. క్షణిక ఆవేశంలో ఆత్మహత్యలు చేసుకుంటున్న వాళ్ళు కావచ్చు, లేకపోతే ఇన్స్టాగ్రామ్లో ఇట్లాంటి ప్రేమ పెళ్ళిళ్ళు ఫ్రెండ్షిప్ నుంచి అదొక లవ్ ట్రాక్ వెళ్ళిపోతూ ఉంది. లవ్ ట్రాక్ నుంచి పెళ్ళిళ్ళ దాకా పోతూ ఉన్నారు. 1 మంత్ 2 మంత్స్ 1 ఇయర్. సో ఈ 1 ఇయర్లోనే బ్రేక్ అయిపోతూ ఉన్నాయి. ఇట్లాంటిది మళ్ళీ జరగకుండా ఉండేందుకు పెద్దల మాట వినండి అనేటట్టుగా మనకు రాజు గారు అయితే చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో శృతి గురించి వల్ల చాలామంది కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఎందుకంటే తను ఒక గోల్ పెట్టుకున్నారు, ఒక కళ. ఆ కళ కూడా ఇవాళ నెరవేరకపోవడం ఇది ఇలా చాలా వరకు బాధాకరం అని చెప్పుకోవాలి. ఎందుకంటే జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వరకు కూడా వాళ్ళు వెళ్ళాలా, ఆ షో వరకు మేము వెళ్ళాలా అని ఒక సంకల్పం పెట్టుకున్న వాళ్ళు వల్ల ఎట్టుగాని పరిస్థితిలో ఇవాళ మధ్యలో ఇదైపోయింది. సో ఇట్లాంటి ఇన్సిడెంట్లు జరగకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరు క్షణికావేశంలో ఏమన్నా మీకు ఏమన్నా అనిపిస్తే ఖచ్చితంగా ఒకసారి ఆలోచించండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఒకసారి మీ బాధను చెప్పుకోర్రి, ఎంతనో కొంత తగ్గుతుంది. సో వాళ్ళు ఏమన్నా ఉంటే కూడా వాళ్ళు ఏదన్నా హెల్ప్ చేసే పరిస్థితి ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చూసిన వాళ్ళు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. కాకపోతే ఇది ఒకవేళ హత్య అయితే మాత్రం డెఫినెట్లీ పోలీస్ అధికారులే దీనిపైన ఒక యాక్షన్ తీసుకుంటాము. పోలీస్ లా అండ్ ఆర్డర్ పైన అయితే మాకు నమ్మకం ఉంది అని చెప్పేసి నిజామాబాద్ కళాకారులు అయితే నమ్ముతా ఉన్నారు.